ఎందరో జీవితాలను తిరగరాసిన కరుంగాళి మాల ఇదే. సినీ ప్రముఖులు అయినటువంటి రష్మిక మందన, పవన్ కళ్యాణ్, నాగబాబు, హీరో ధనుష్, శివకార్తి లాంటి ఎందరో హీరోల తలరాత మార్చిన కరుంగాళి మాల ఇదే. నిజమైన కరుంగాళి మాల దొరికే ఆ పాతాళ శంభు మురుగన్ టెంపుల్ ఎక్కడ ఉంది? నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గాయ్స్, ఈ రోజు మనం పాతాళ శంభు మురుగన్ టెంపుల్ ఫుల్ టూర్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాము. పాతాళ శంభు మురుగన్ టెంపుల్ ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, చూడవలసిన ప్రదేశాలు ఏంటి, లో బడ్జెట్లో ట్రిప్ని ఎలా కవర్ చేయాలి, పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. పాతాళ శంభు మురుగన్ టెంపుల్ తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ జిల్లాకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మదురై నుండి అయితే 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ టెంపుల్ కి ఎలా చేరుకోవాలో చెబుతాను. గాయ్స్, ఫ్లైట్స్ ద్వారా చేరుకోవాలంటే మనకు మదురై ఎయిర్పోర్ట్ నియర్ లొకేషన్ లో ఉంది. మదురై నుండి ఈ టెంపుల్ 80 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మదురై నుండి దిండిగల్ చేరుకొని దిండిగల్ నుంచి బస్సెస్ లో వెళ్ళాలి. బై బస్సెస్ ద్వారా రావాలన్నా మదురై చేరుకొని మదురై నుండి దిండిగల్ కి వెళ్లి దిండిగల్ టు పాతాళ శంభు మురుగన్ టెంపుల్ కి చేరుకోగలరు. ట్రైన్స్ ద్వారా అయితే డైరెక్ట్ తెలుగు రాష్ట్రాల నుండి దిండిగల్ కి ట్రైన్స్ ఉన్నాయి. నేను ట్రైన్ చూజ్ చేసుకున్నాను. గాయ్స్, దిండిగల్ కి మనము మిడ్ నైట్ అయితే రీచ్ అయ్యామన్నమాట. టైం 1:30 అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ స్టే చేయడానికి అయితే మనకు ఇక్కడ వెయిటింగ్ హాల్స్ ఉన్నాయన్నమాట. పర్ అవర్కి 20 రూపీస్. అక్కడ ఏంటంటే మనకు వాష్రూమ్స్ కానీ మనం స్నానాలన్నీ అక్కడే చేసేయచ్చు అనమాట. కాబట్టి ఒక 3 అవర్స్ ఉండేసి 5 o'clockకి ఆ టైంకి మనం బయలుదేరదాము టెంపుల్కి. ఫుల్ వర్షం అయితే పడుతుంది. పదండి, వెయిటింగ్ హాల్స్ అయితే చూపిస్తాను. మన ఐఆర్సిటిసి నెంబర్ చూపిస్తే ఇక్కడ మనం వెయిటింగ్ హాల్లో స్టే చేయవచ్చు. పర్ అవర్ కి 20 రూపీస్. మేల్, ఫీమేల్, కిడ్స్ ఏ ఏజ్ వారైనా స్టే చేయవచ్చు. స్నానం చేయడానికి వాష్రూమ్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. ప్రైవేట్ రూమ్స్ కావాలంటే రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ చాలా ఉన్నాయి. గైస్, మార్నింగ్ 6 అవుతుంది. మనం ఇప్పుడే వెయిటింగ్ హాల్ నుంచి అయితే బయటకు వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి నేరుగా బస్ స్టాండ్కి పోయి ఇక్కడ కామరాజర్ అనే బస్ స్టాండ్ ఒకటి ఉంది. ఆ బస్ స్టాండ్కి పోయి అక్కడి నుంచి అయితే టెంపుల్కి వెళ్ళాలి. మనం బస్ స్టాండ్కి వెళ్దాము. నియర్ 1 కిలోమీటర్ ఉంటుంది. దిండుగల్ రైల్వే స్టేషన్ ఆపోజిట్ లో రెంటల్ బైక్స్ ఉంటాయి. పర్ డేకి 500 రూపీస్ పే చేస్తారు. బాడీ ఆటోస్ కూడా ఉంటాయి. నేనైతే బస్ చూస్ చేసుకుంటున్నాను. గాయ్స్, రైల్వే స్టేషన్ దగ్గర బస్ ఎక్కామన్నమాట. ఈ రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే మనకు లెఫ్ట్ సైడ్ లో అయితే ఉందన్నమాట. ఇది కామరాజర్ బస్ స్టాండ్ కి అయితే వెళ్ళుద్ది. అక్కడ నుండి అయితే మనము టెంపుల్ కి వెళ్ళాలి. అక్కడ నుంచి ఎలా వెళ్ళాలో చెప్తాను. గాయస్, ఇప్పుడే మనము కామరాజర్ బస్ స్టాండ్ దగ్గరికి అయితే రీచ్ అయ్యామన్నమాట. అదిగో వెనకాల బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా, అదే కామరాజర్ బస్ స్టాండ్ ఫ్రమ్ దిండిగల్లో. గాయస్, మనము పళని బస్సెస్ ఎక్కామంటే మనకు రెడ్డియార్ క్షేత్రం అనే బస్ స్టాప్ దగ్గర దిగామంటే అక్కడ నుండి 3 కిలోమీటర్స్ దూరంలో మనకు పాతాళ శంభు మురుగన్ టెంపుల్ అయితే ఉంటుంది. గాయస్, 60 బస్ నెంబర్ అయితే ఉంటుంది. డైరెక్ట్ గా వెళ్తుంది అనమాట. అదైతే డీలేగా ఉన్నాయన్నమాట. అందుకని నేను పళని బస్ అయితే ఎక్కుతున్నాను. గాయస్, ఇప్పుడే రెడ్డియార్ క్షేత్రం దగ్గర అయితే దిగామన్నమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ ఆర్చ్ కనపడుతుంది కదా, ఈ ఆర్చ్ దగ్గర నుండి కొంచెం ముందుకు వెళ్ళామంటే అక్కడే మనకు పాతాళ శంభు మురుగన్ టెంపుల్ కి అయితే దారి ఉంటుంది. ఇప్పుడు వెళ్దాం రండి. అక్కడ ఆర్చ్ దగ్గర నుంచి 100 మీటర్స్ ముందుకు నడిస్తే ఇక్కడ మనకు ఒక రోడ్డు అయితే వస్తుంది లోపలికి. ఈ రూట్ లో మనం సరిగ్గా 3 కిలోమీటర్స్ కానీ లోపలికి వెళ్తే మనకు పాతాళ శంభు మురుగన్ టెంపుల్ అయితే వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఆటోస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. గాయస్, మనము టెంపుల్ దగ్గరికి అయితే లిఫ్ట్ లో రావడం జరిగింది. మనకు బస్సులు, ఆటోలు ఏమొచ్చినా మనకు ఇక్కడ డ్రాప్ చేస్తాయి అనమాట. ఇక్కడ నుంచి మనం ఇట్లాగే స్ట్రైట్ కొంచెం ముందుకెళ్ళి అక్కడ నుంచి అక్కడ రైట్ తీసుకున్నామంటే ఒక 30 మీటర్స్ ముందు పక్కన నుంచి నేరుగా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాము. పదండి, టెంపుల్ చూపిస్తాను. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మురుగన్ టెంపుల్ యొక్క గర్భగుడి 16 అడుగుల లోతులో పాతాళంలో ఉంటుంది. మనం పళని సుబ్రహ్మణ్యం స్వామి, తిరుత్తని ఇంకా చాలా టెంపుల్స్ ను చూస్తే గర్భగుడి కొండల మీదే ఉంటాయి. కానీ ఈ టెంపుల్ గర్భగుడి మాత్రం పాతాళంలో. ఆ సుబ్రహ్మణ్యం స్వామి 18 స్టెప్స్ కిందికి దిగితే గాని దర్శనం ఇవ్వడు. ఇక్కడ పూల షాపులు చాలా ఉంటాయన్నమాట. ఇక్కడ మనకు ఇలా అయితే తీసుకోవచ్చు అనమాట. 70 రూపీస్ పడింది. టెంకాయ ఇచ్చాడు, 2 బనానాసు, ఒక పూలమాల, ఒక అదే తమలపాకు, కడ్డీలు, కర్పూరం అయితే ఇచ్చాడు అనమాట.
గాయస్ లోపలికి రాగానే మనకు ఇక్కడ కరుంగలి మాలలు అయితే ఉంటాయి. కరుంగలి మాలలు 12mm వచ్చి 2500 అనమాట, 8mm వచ్చి 1600 రూపీస్, 7mm వచ్చి 1500 రూపీస్, 6mm వచ్చి 1200 రూపీస్. ఇక్కడ చూడండి మాల గురించి క్లియర్ గా రాసి ఉంది. అలాగే రేట్స్ కూడా ప్రైజెస్ ఎలా ఉన్నాయో మొత్తం క్లియర్ గా ఉంది తెలుగులో. టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ శివలింగం ఒకటి ఉంటుంది, అది కూడా పాతాళంలో ఉండడం అద్భుతం అన్నమాట. శివుడు సుబ్రహ్మణ్యం స్వామి ఏకమైన ఒకే ఒక్క టెంపుల్. నేను ఒక 7mm కరుంగలి మాల తీసుకున్నాను, అది 1500 రూపీస్ అయితే పడింది. నేను వెళ్ళిన టైంలో టెంపుల్లో ఎవరూ లేరు, క్యూ లైన్ అంతా చాలా ఫ్రీగా ఉంది. మనం బయట తీసుకున్న పూలు టెంకాయ సెట్టులో నిమ్మకాయ ఒకటి ఉంటుంది, ఆ నిమ్మకాయ తీసి టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు ఒక తాన కత్తికి సొగానికి పొడిచి పెట్టాలి. చూడండి ఎలా పెట్టాలో. పాతాళంలో ఉండే మురుగన్ టెంపుల్ ఇక్కడే అనమాట. 18 మినిట్స్ 16 ఫీట్ లోపల అయితే ఉంటుంది. విగ్రహం వీడియో క్లిప్ కోసం చాలా సేపు రిక్వెస్ట్ చేసుకుంటే ఫైనల్ గా ఒక క్లిప్ అయితే ఇచ్చారు. ఈ విగ్రహానికి కరుంగలి మాల 41 రోజు అయితే తగిలిచ్చి పూజ చేస్తారనమాట. ఆ పూజ చేసిన మాలని మన మెడలో వేసుకుంటే నెగిటివ్ ఎనర్జీ, బ్లాక్ మ్యాజిక్ వంటి వాటి నుండి దూరంగా ఉండవచ్చు. గాయస్ ఇప్పుడే దర్శనం అయిపోయింది, బయట వచ్చామన్నమాట. దర్శనం అయిపోగానే కరుంగలి మాల తీసుకొని మెడలో వేసుకోవచ్చు. గాయస్ టెంపుల్లో వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళు అనమాట. అన్న మీదే ఊరునా? మీదేనా? మదనపల్లి. మీదేనా? అన్నది విజయవాడ. అన్న యూట్యూబర్ తెలుసు కదా, సునీల్ తెలుగు ట్రావెలర్, నిజామాబాద్, నైజాం కుర్రాడు. ఇక్కడికి వచ్చాము టెంపుల్లోకి, అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా కలిసామన్నమాట. అన్న నేను ముందే వచ్చాము, వీళ్ళందరూ వచ్చి వస్తా ఉన్నారు. తెలుగు వాళ్ళు అయితే మాట్లాడి అందరం కలిసి లోపలికి దర్శనం చేసుకొని వచ్చాము. గాయస్ ఈ కరుంగలి మాల ధరించడం వల్ల నెగిటివిటీని దూరం చేస్తుంది. అంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు దాంట్లో రిజల్ట్ అనేది స్పష్టంగా కనపడుతుందన్నమాట. అంతేకాని దీనివల్ల మనం ఏమీ చేయకుండా ఏదో అద్భుతాలు జరుగుతాయంటే మనం కష్టపడితే ప్రతిఫలం రావడానికి ఇది సహకరిస్తుంది. టెంపుల్లో కలిసిన మేమందరం రిటర్న్ ఆటో బాడీకి తీసుకొని రెడ్డియార్ క్షేత్రంకి వచ్చి అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాము. గాయస్ లో బడ్జెట్ లో ట్రిప్ ని ఎలా కవర్ చేయాలి చెప్తాను. గాయస్ మన తెలుగు రాష్ట్రాల నుండి ఏ ఏరియా నుండి అయినా ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుంటే మనకు 500 రూపీస్ అయితే ఉన్నాయి, అంతకు మించి అయితే లేవు. ఇంకా లో బడ్జెట్ లోనే ఉంటాయి స్లీపర్ క్లాస్ కాబట్టి. ట్రైన్కి అప్ అండ్ డౌన్ ఛార్జెస్ వచ్చి 1000 రూపీస్ వేసుకున్నా మనం లోకల్లో రెంట్ బైక్ తీసుకుంటాం కాబట్టి 500 రూపీస్, దానికి పెట్రోల్ 200 రూపీస్, ఫుడ్ ఎక్స్పెన్సివ్ వచ్చి 500 రూపీస్ ఒక రోజుకి. అండ్ ఫుడ్ మనకు టెంపుల్లో కూడా పెడతారు, అది సూపర్గా ఉంటుంది. మీరు బయట తినాలన్నా అది మీ ఇష్టం, మీ చాయిస్ అనమాట. ఒకవేళ మీరు కానీ రూమ్ తీసుకున్నట్లయితే ఎక్స్ట్రా 800 రూపీస్ అయితే అవుద్ది, టోటల్ 3000 అవుద్ది. నేనైతే IRCTC వెయిటింగ్ హాల్లో అయితే ఉన్నాను. నాకు అయిన బడ్జెట్ ఇదే అన్నమాట.